వెల్కమ్ టు కీ టాక్స్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సంచలన విజయం సాధించి 27 ఏళ్ల తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అయితే ఢిల్లీ ఫలితాల కన్నా ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు ఇచ్చిన హామీలు, గెలిచిన పార్టీ బీజేపీ ప్రచారం చేసిన తీరు జనంలో దేశవ్యాప్తంగా చర్చనీయమవుతూ ఉంది. ఏంటి, ఉచిత హామీలు ఇవ్వకపోతే గెలిచే పరిస్థితి లేదా? ప్రాంతీయ పార్టీల ధోరణిని తప్పుపట్టే బీజేపీ కూడా ఉచిత హామీలు, కేజ్రీవాల్ పథకాలను కొనసాగిస్తాము అని చెప్పాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దానికంటే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్. చారానా కోడికి బారానా మసాలా అనే మాట ఒకటి ఉంటుంది. అంటే కోడి విలువ కంటే కూడా మసాలా విలువ చాలా ఎక్కువ ఉందని అర్థం. రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ఎజెండాలు చూస్తుంటే కూడా ఇట్లాగే ఉంటున్నాయి. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితి బాలేదనో, మాట తప్పడం ఇష్టం లేదనో మొదలుపెట్టి క్రమంగా ఆ హామీల్ని డైల్యూట్ చేసేందుకు పార్టీలు ఎత్తుగడ వేయడం చూస్తున్నాం. మొదటగా ఏపీ పరిస్థితినే చూద్దాం. 9 నెలల కిందట జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీల అమలు మీద ఇప్పుడు ఏపీలో చర్చ జరుగుతుంది. తల్లికి వందనం లాంటి పథకాల విషయంలో ఇంట్లో 3 పిల్లలుంటే 3కి తలా 15,000, నీకు 15,000, నీకు 15,000 లాంటి పథకాలన్నీ ఒక వైబ్రేషన్ క్రియేట్ చేసే ఏపీలో కష్టంగా ఉన్నా నేను అమలు చేసి తీరతా అని చంద్రబాబు చెప్తున్న తీరు చూస్తుంటే ఏం జరగబోతోంది అనే ఆలోచనలు ఇటు జనంలోనూ అటు రాజకీయ వర్గాల్లోనూ వస్తూ ఉన్నాయి. తెలంగాణలో కూడా పరిస్థితి భిన్నంగా ఏం లేదు. మహిళలకి ఉచిత బస్సు హామీ తప్ప మిగతావేవి పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు పట్టాలెక్కిన దాఖలా లేదు. ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారిపోయిందని, నెలవారీ ఖర్చులు భరించడమే కష్టంగా ఉందని రేవంత్ చెప్పడం చూస్తూ ఉన్నాం. ఇక తెలుగు రాష్ట్రాల్లోనే ఇట్లా ఉంటే ఢిల్లీలో పరిస్థితి ఇంకెలా ఉంటుంది అనే చర్చ ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఇక్కడ హామీలు ఇచ్చింది టీడీపీనో కాంగ్రెస్ లాంటి పార్టీనో కాదు, బీజేపీ. ప్రాంతీయ పార్టీల్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఉచిత హామీల విషయంలో ఉతికి ఆరేయటం బీజేపీకి అలవాటు. ఖజానాని దివాళా తీయించి స్వార్థ రాజకీయం కోసం ఎత్తుగడలు వేస్తున్నారు అని మోడీ మాట్లాడేవారు. అలాంటిది ఇప్పుడు బీజేపీ కూడా ఢిల్లీలో ట్రెండ్ మార్చింది. గత 5 ఏళ్లలో కేజ్రీవాల్ ఉచిత హామీల కోసం 70,000 కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు. ఢిల్లీ రాష్ట్ర బడ్జెటే 82,000 కోట్లు. అంటే 82,000 కోట్లలో 70,000 కోట్లు కేవలం ఉచితాలు పంపిణీలకే సరిపోతూ ఉంది. పులిస్వారీ అని చెప్తూ ఉంటారు. ఒకసారి పులి మీద ఎక్కిన తర్వాత స్వారీ చేస్తూనే ఉండాలి, స్వారీ చేయడం ఆపి దిగితే ఆ పులి తినేస్తుంది అంటారు. ఉచిత హామీలు కూడా ఢిల్లీలో పులిస్వారీ లాగే తయారయ్యాయి. ఒకవేళ ఉచిత హామీలు వ్యతిరేకంగా మాట్లాడితే ఓడిపోయే పరిస్థితి వస్తుంది అని గ్రహించే బీజేపీ ఇప్పుడు పంధా మార్చి హామీలు ఇచ్చింది. అయితే ఈ కొత్త హామీల విలువ 1,10,000 కోట్ల వరకు ఉంటుందని చెప్తున్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు చెప్పినట్టుగా 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామనే మాట ఢిల్లీలో ఇప్పుడు బీజేపీ చెప్పింది. అలాగే పిల్లల పెళ్లిళ్ల కోసం కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని తెలంగాణలో గత ప్రభుత్వం తీసుకొస్తే ఇప్పుడు అలాంటి హామీనే బీజేపీ ఢిల్లీలో ఇచ్చింది. వీటితో పాటు 50,000 ఉద్యోగాలు, యమున ప్రక్షాళన లాంటి హామీలన్నీ ఇస్తూ ఉంది. అంటే 80,000 కోట్ల బడ్జెట్ ఉన్న ఢిల్లీలో 1,10,000 కోట్ల హామీలని ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అమలు చేయాల్సిన పరిస్థితి ఉంది. కేజ్రీవాల్ హయాంలో ఢిల్లీలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కనీసం 15,000 కోట్లు కూడా లేదు. అంటే దీర్ఘకాలిక నిర్మాణాలు చేయడం కానీ, భవిష్యత్తు కోసం పెట్టే ఖర్చు మొత్తం బడ్జెట్లో 20% కన్నా తక్కువ ఉండటం వల్ల ఢిల్లీలో పరిస్థితి దిగజారిపోయింది. ఏపీ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. కనీసం రోడ్లు వేయలేని పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఇలాంటి ఉచిత పథకాలు, హామీల వల్లే. బహుశా ఇది ఇలాగే కొనసాగితే ఇక పిల్లల్ని కనడం, సంసారం చేయడం మాత్రమే మీ బాధ్యత, మీ కుటుంబాన్ని పోషించడము, వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దేయడము అంతా మేము చూసుకుంటాం అనే హామీ రావడానికి పార్టీల వైపు నుంచి ఇక ఎంతో కాలం పట్టేలాగా లేదేమో అనిపిస్తోంది. మీరేమంటారు? ఉచిత హామీలు పార్టీలను గెలిపించి జనం భవిష్యత్తును ఓడిస్తున్నాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.